వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా వాజీ ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పురవీధుల్లో రెపరెపలాడిన మువ్వెన్నెల జాతీయ జెండా. వ్యసనాలకు లోనై దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పే లక్ష్యంతో విశాఖ ట్రైలర్ రన్నింగ్ అసోసియేషన్ వినూత్న ప్రయత్నం. క్రాస్ వైజాగ్ పేరుతో సైకిల్ యాత్ర. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీపీ సింహ. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనాన్ని సమర్పించారు. పరేడ్ కమాండర్ ఏఆర్ఏసీపీ సీతారాం ఆధ్వర్యంలో పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం అతిథి సభా వేదిక వద్దకు చేరుకుని త్రివర్ణ బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని సభా వేదిక నుంచి చదివి వినిపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులను ముందుగా స్మరించుకున్నారు. సమాజంలో అందరూ సత్సమానంగా ఎదిగినప్పుడు, విద్యా వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని మంత్రి పేర్కొన్నారు. అనగానే సత్యప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ కే పకీరప్ప గారిని పరేడ్ ని వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేయడానికి పరేడ్ ని వీక్షించవలసిందిగా వెళ్తున్నారు. మనం ఆ రథాన్ని కానీ చూసినట్లయితే ఎంతో చక్కగా పుష్పాలతో అలంకరించి ఎప్పటిలాగే ఒక సాంప్రదాయ పద్ధతిలో సిటీ ఆర్మడ్ రిజర్వ్ విశాఖపట్నం వారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారికి ప్రతీకగా నిలిచిన మువ్వన్నెలకు సంబంధించిన అతిరథ మహారథులందరి చేతుల మీదుగా గాలిలోకి వదలడం జరుగుతుంది. భారతీయతతో పెళ్లుబకిన ఆనంద గడియలు నాంది పలికిన రోజు ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు. స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగతను నిండు మనసుతో మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైతే భారతదేశంలో పోరాటం చేశారో అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది త్యాగతనులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న నాటి స్వతంత్ర పోరాటంలో మన రాష్ట్రం నుంచి పాల్గొని వీరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. లక్షల ఆదాయం ఆర్జించే న్యాయవాద వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలను గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వెలుగు
వ్యక్తి మరియు స్వతంత్ర పోరాట గాంధీ మహాత్ముని యొక్క చేదోడుగా నిలిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అలాగే ఈ ప్రాంతం నుంచి స్వతంత్రంలో పాల్గొన్న మరొక ప్రముఖ నాయకులు సర్దార్ గౌతు లచ్చన గారు. ఈయన స్వతంత్రంతో పాటు అనేక రైతు ఉద్యమాలు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వీరితో పాటు గరిమెల సత్యనారాయణ గారు, వావిలాల గోపాల కృష్ణయ్య గారు, కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, అలాగే ఈ యొక్క మహిళా చైతన్యం సాధికారత కోసం ఎప్పుడూ పాటుపడుతూ సామాజిక కార్యకర్తగా మరియు ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలైనటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఇలా ఎంతోమంది మన రాష్ట్రం నుంచి ఉన్నారు. విభజన విభీషక స్మృతి దివస్ పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకురాలు సుజాత మాట్లాడుతూ 1,50,00,000 మంది ప్రజలు ఆర్తనాదాలతో దేశం విభజించబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందు ఎంతో మంది వీరోచిత పోరాటం చేయడం చరిత్రలో నేటి స్వాతంత్రానికి మూలమని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఆర్ మాధవ్ మాట్లాడుతూ దేశం మీద ప్రేమతో బ్రిటిష్ వారి బానిస సంఖ్యలను తెంచేందుకు ఎందరో అమాయకులు శరణార్థులయ్యారని, ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగ ఫలాలను నేడు మన స్వాతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు. ఆ భయంకర విభజన దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ నేటి స్వాతంత్రానికి విలువలను పెంచాలనే ఉద్దేశంతో వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. भारत माता की जय। मातरम मातरम भारत माता की जय। वंदे Members of Partitions Remembering Day విభజన భయానక దినోత్సవం ఆగస్టు 14. ఇది ఒక కాళరాత్రి. ఈ యొక్క రాత్రిన ఏదైతే స్వతంత్ర ప్రకటన జరిగిందో ఆ ప్రకటన జరిగిన ముందు రోజు ఏదైతే లక్షలాది మంది యొక్క ప్రాణం అర్పణ చేయడం కారణంగా, అనేక మంది బలిదానం కారణంగా, అనేక మంది ఓచకోతకు పోయబడిన కారణంగా మనకి స్వతంత్రం వచ్చింది. సుమారు 1,50,00,000 మంది పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ నిరాశ్రయులుగా శరణార్థులుగా రోడ్లపై ఉన్న తీరు, ఇవాళ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ అనేక మంది శరణార్థులుగా ఉండే తీరు, విభజన చేసిన గాయం ఏదైతే ఉందో ఇప్పటికీ మానలేదు. ముస్లిం లీగ్, కాంగ్రెస్, ఏదైతే బ్రిటిష్ ముగ్గురు కలిసి దేశాన్ని విభజన చేయటం జరిగింది. ఈ విభజన కారణంగా దేశంలో ఒక రావణ కాష్టంలా పాకిస్తాన్ తయారైంది. ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులు దాంట్లో భాగంగా మేము భావిస్తున్నాం. 1947 నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా హిందువులపై అనేక చోట్ల దాడులు జరుగుతుంది. అనేక మంది నిరాశ్రులై భారతదేశ పౌరసత్వం కూడా నోచుకొని ఒక భయంకరమైన పరిస్థితి ఉండడానికి విభజన కారణమని భావిస్తాం. కనుక ఏ విభజన కారణంగా ఈ స్వతంత్రం వచ్చింది, మత ఆధారంగా దేశాన్ని విభజిస్తే దానికి ఉండే పరిణామాలు తప్పనిసరిగా నేటి తరం తెలుసుకోవాలి. వాటి నుంచి గుణపాఠాలు తెలుసుకోవాలి. అందరం భారతీయులే, ఏ మతమైనా ఏ కులమైనా మనందరం కూడా భారత మాత ముద్దు బిడ్డలం అనే ఒక భావనతో మనం ఉంటే మరొకసారి విభజన రాకుండా అవకాశం ఉంటుంది. కనుక ఆ యొక్క అవకాశం రావాలంటే గత చరిత్రలో 1947 ఆగస్టు 15 జెండా వందనం చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరించుకోవటమే కాదు, ఆ విభజనలతో జరిగిన గాయాన్ని తప్పనిసరిగా అందరికీ తెలుసుకోవాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాలరాత్రి అని చెప్పి నేటి తరానికి ఆ విభజన సందర్భంగా 10 లక్షల మంది ఏ విధంగా ఊచకోతకు కోయబడ్డారు, వాళ్ళు వాళ్ళ సొంత భూముల నుంచి నిరాశ్రులయ్యారనే విషయాన్ని తెలియజేసే కార్యక్రమం. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీభరత్ పాల్గొని పతాకావిష్కరణ గావించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది వీరుల త్యాగఫలంతో నేటి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్య, వైద్య అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన నాడే నిజమైన స్వాతంత్రం వెల్లివిరుస్తుందని తెలిపారు. అనంతరం వారు ఒకరికొకరు స్వీట్లను తినిపించుకుంటూ పండగ వాతావరణాన్ని చూపించారు.
ఇవాళ భారతదేశం 77 సంవత్సరాలు స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవం మన ఫ్రీడమ్ ఫైటర్సు, మన ఇండియా ఏ పోరాటంతో అయితే ఫామ్ అయింది, దాని తర్వాత ఏ ఉద్దేశాలతో మనం ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నాము, ఇవాళ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉండడం అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూసు, మన స్వాతంత్రం దేనికోసం అయితే మనం పోరాడమో ఇవాళ సమాజంలో అది చాలా రకాలుగా దిగజారిపోవడం గత 5 సంవత్సరాలు చాలా బాధగా అనిపించింది. స్వేచ్ఛ కోల్పోయాము, చాలామంది భయంలో బతుకుతున్నారు. సో ఈ స్వాతంత్ర దినోత్సవం మా ప్రభుత్వం తరపున అందరికీ ఇచ్చే హామీ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ని గర్వించేదగ ఒక రాష్ట్రంగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధానంగా పనిచేస్తాము. అండ్ స్వాతంత్రం ఉంటే, స్వేచ్ఛ ఉంటే సమాజం ఎట్లా పెరుగుతుంది, అందరికీ భద్రత ఉంటే అందరు ఎట్లా బలపడతారు అనే ఒక ఉదాహరణగా చూపించాలని మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి బాగా ఎదురు చూస్తున్నాము. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 2 నెలలు అయిపోతేనే చాలా అద్భుతాలు జరిగిపోతాయని అందరూ అనుకుంటున్నారు. అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఏ మంచి పని చేయాలన్నా, ఏది కట్టాలన్నా టైం పడుతుంది. ఎరగొట్టడం ఒక రోజు పని, కానీ కట్టడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది. సో అందరినీ ఓపికగా చూడమని కోరుతున్నాము. నాయకులు అందరూ కలిసి కృషి చేస్తాం. 1-2 తప్పులు ఎక్కడైనా జరిగినా సరే తప్పకుండా అది ఐడెంటిఫై చేసుకుని కరెక్ట్ చేసుకుంటాము. అందరినీ కోరేది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కోరేది ఏంటి అంటే, ఇవాళ పవర్లో ఉన్నాము కదా అని గత 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులు మళ్ళీ మనం చేస్తే మనకి వాళ్ళకి తేడా ఉండదు. అలా లేరు మన కార్యకర్తలు. కానీ కొన్ని దగ్గరలో ఎవరైతే బాగా హింసించబడ్డారో వాళ్ళు ఆ కోపంతో కొన్ని చోట్లలో ఆ బాధ వ్యక్తం చేయడం చూస్తున్నాము. కానీ ఓవరాల్ చెప్పేది ఏంటి అంటే, ఈ సమాజానికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో, మనం అసలు ఒక డెమోక్రసీలో ఉంటున్నామా, ఇండిపెండెన్స్ ఉందా లేదా అనే ఒక డౌట్ నుంచి ఇవాళ అందరూ బాగా స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తాము. ఇవాళ ప్రత్యేకంగా ఆగస్ట్ 15th రోజు ఏదైతే పోరాటాలు అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ చేశారో, ఇప్పుడు రాష్ట్రంలో అయితే చాలామంది తటస్థులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పోరాడారు. ఇప్పుడు రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందని భావిస్తున్నాం. ఆ విధంగా మేము ముందుకు పనిచేసుకుంటూ వెళ్తాం. నగరంలోని కేఆర్ఎం కాలనీ పరిధిలో జరిగిన ఒక ఆటో దొంగతనాన్ని ఛేదించే దిశగా చేసిన ప్రయత్నం మరో కేసులో నిందితులను పట్టుకునేందుకు తోడ్పడిందని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు. ఈ మేరకు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెడు వ్యసనాలకు లోనే డబ్బుల కోసం వాహన దొంగతనాలకు ప్రజలను బెదిరించి డబ్బులు దోచుకునేందుకు పాల్పడుతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 12/8/24న ఒక 100 కాల్ వచ్చిందండి. అదేంటంటే, కంప్లైనెంట్ త్రినాథ్ కొండలరావు ఆటో పోయిందనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా మన క్రైమ్ సిఐ, ఎస్ఐ గారు ఒక 2 టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంతలోగా ఏంటంటే ఇంకొక 100 కాల్ రావడం జరిగింది. ఆ 100 కాల్ బేస్ చేసుకుంటే ఈ కేఆర్ఎం కాలనీలో అంటే యాక్చువల్గా వెంకోజీపాలెం ఈ కలప డిపో దగ్గర కంప్లైనెంట్ వచ్చి నడిచి వెళ్తున్నాడు. అంటే అతను బార్ అండ్ రెస్టారెంట్లో ఎంప్లాయీగా పనిచేస్తూ 11:30 ఆ టైంలో నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తున్నప్పుడు ఆటోలో నక్కి ఉండేటటువంటి ఒక 4 కుర్రోళ్ళు ఇమీడియట్గా కిందకి దిగి అతని వద్దన ఉండేటటువంటి ఒక సెల్ ఫోన్ని, అలాగే ఒక 1000 రూపీస్ క్యాష్ని భయపెట్టి లాక్కొని మరీ పారిపోవడం జరిగింది. ఈ కాల్ బేస్ చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఉండేటటువంటి క్రైమ్ బీట్ వాళ్ళు, అలాగే క్రైమ్ ఆఫీసరు ఇమీడియట్గా రషప్ అయ్యారు. రషప్ అయ్యి అంతా వెతకడం జరిగింది. అయితే వాళ్ళని నిన్న అరెస్టు
ఈరోజు అరెస్ట్ చూపించారు మార్నింగ్ 11:30కి. సో వాళ్ళు ఏంటంటే ఒకరే మేజరు, ఆయన పేరు పిల్లా జయదీప్, ముగ్గురు మైనర్స్. వీళ్ళంతా కూడా వెంకోజీపాలెము అండ్ మద్దిలపాలెము ఏరియా వాళ్ళు, నక్కవానిపాలెం ఏరియాకి చెందిన వాళ్ళు. మెయిన్ ఏంటంటే చెడు వ్యసనాలకి లోనయ్యి డబ్బులు చాలక ఇలా రోడ్ల మీద వెళ్ళేటటువంటి ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లాక్కోవడము, బెదిరించడము, అలాగే క్యాష్ అది కూడా లాక్కోవడం చేస్తున్నారు. సో సిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా మా టీం అంతా కూడా, క్రైమ్ టీం అంతా కూడా రెస్పాండ్ అయ్యింది. మన ఏసీపీ జోన్ 1 వెంకట్రావు గారు, అలాగే సిఐ గారు సిహెచ్ శ్రీనివాసరావు గారు అండ్ మన క్రైమ్ ఏడీసీపీ గారి సూచనల మేరకు ఇమీడియట్గా రెషప్ అయ్యి వీళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ అధికారులతో కలిసి ముందుగా జీవీఎంసీ కార్యాలయ సమీపాన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహాత్ముల త్యాగనిరతిని గుర్తు చేసుకు సందేశాన్నిచ్చారు. ఈ సందేశంలో మన దేశంలో భారతదేశం 2047 నాటికి సంపూర్ణ వికసిత భారతదేశంగా ఆవిర్భవించేందుకు మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో 78వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పటికీ భారతదేశం చాలా వరకు పేదరికంలో కొట్టుమిట్టాడుతోందని, దీన్ని అధిగమించేందుకు ఎన్నో ప్రణాళికలు చేయడం జరుగుతోందన్నారు. అందుకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడే మంచి ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. జీవీఎంసీ ఉంది, మహావిశాఖను తీర్చిదిద్దుతుంది, బకాయిలన్నీ చెల్లించమంది. క్రమశిక్షణ అనేది వెళ్ళాలి. సో ఆ దిశగా మనందరం కృషి చేయాలి. అంటే పిల్లల్ని చక్కగా చదివించి వారికి మంచి సుగుణాలని నేర్పించే విధంగా మనం ముందుకెళ్ళాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్య విలువల్ని మనం కాపాడుకొని మన స్వాతంత్ర సమరయోధుల యొక్క కళల్ని నిజంగా మనం నెరవేర్చినటువంటి వారం అవుతాము. సో మనకు కూడా ఒక మన సమాజం అంతా కూడా శాంతియుత వాతావరణంలో అభివృద్ధి వైపుకి వెళ్ళే విధంగా మనము మన సమాజాన్ని మార్చుకునే అవకాశం ఉంది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా తమ యొక్క వంతు పాత్రను పోషిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందరో వీరుల ప్రాణత్యాగాలతో నేటి స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామని జనసేన నాయకులు తమ్మినేని శివశంకర్ అన్నారు. విశాఖ కేంద్రంగా జనసేన పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి తమ్మినేని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర పోరాట ఫలితాలు, వీరుల త్యాగాలు వివరిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ్మినేని ఎమ్మెల్యే వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగంతో ఏర్పడిన స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తితో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ విశాఖ అర్బన్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు మరియు
దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఇది చాలా స్ఫూర్తిదాయకము. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని కోరుకునే మౌలిక సిద్ధాంతాలతో రూపొందించినటువంటి పార్టీ ఏర్పాటు చేశారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నం సిటీ పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. వాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతోమంది త్యాగఫలం. మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, మా వనరులను మేమే వాడుకోవాలి, మా వనరులు బ్రిటిష్ వాళ్ళు తరలించుకెళ్ళి తిరిగి మాకు ఇస్తున్నారు. సో మేము మావి వాడుకొని గౌరవంగా బతకాలి, ప్రపంచంలో భారతీయ నెంబర్ 1గా ఉండాలి, భారతీయులు అందరూ కూడా తలెత్తుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేసి మనకు అందించారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం, ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ ఆశయాల కోసం ఇవాళ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ జనసేన పార్టీ యొక్క లక్ష్యం కూడా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, సమాజం అంతా కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అందరూ ఒకే రంగా ఉండాలని ఒక భావనతో ముందుకెళ్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆశయాల కోసం జన సైనికులు, ఉమ్మడి నాయకులు అందరం కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన ఎందరో వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ జాతీయ జెండాపై గౌరవాన్ని కలిగి ఉండాలని తూర్పు నావికాదళ కమాండర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పండేర్కర్ తెలిపారు. భారత నావికాదళ ఆధ్వర్యంలో నావెల్ బేస్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ రాజేష్ పండేర్కర్ సైనిక బృందం నుంచి వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం త్రిదళ సాయుధ సైన్యం దేశ భద్రతలో వాటి ప్రాముఖ్యత, నాడు స్వాతంత్ర్యం కోసం జరిగిన హోరాహోరీ యుద్ధాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో నేవీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. From anti-piracy operations to joint operations and exercises with global partners, the Indian Navy has established itself as a formidable force respected worldwide for its professionalism and capability. As a result, not only is the Indian Navy seen as a stabilizing force in the Indo-Pacific region, but is also seen as a preferred security partner. Having been at the helm of the Eastern Naval Command for a year now, I am happy to see the significant achievements made by you over the past year. Our ships, submarines and aircraft have proudly flown our flag and performed exceedingly well in various deployments across the globe. These deployments have ranged from the Atlantic Ocean to the Pacific Ocean. In fact, even as I speak, one of our ships, INS Shivalik, which is on its way back from participating in an exercise in Hawaii, is celebrating the Independence Day in Guam in the Western Pacific Ocean. 3 of our ships, Sumitra, Sumedha and Shivalik, have also done exceedingly well in anti-piracy operations in the Arabian Sea earlier this year. Our personnel have also performed well during a number of bilateral and multilateral exercises that they have participated in across the globe. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పే లక్ష్యంతో విశాఖపట్నం ట్రయల్ రన్నింగ్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో రన్ అక్రాస్ వైజాగ్ పేరుతో పరుగు సైకిల్ యాత్రను నగరంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద పరుగుకు శ్రీకారం చుట్టారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ ఎడిషన్ 77 కిలోమీటర్ల రన్ను నగర డీసీపీ సిన్హా
జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ సిన్హా మాట్లాడుతూ 77 కిలోమీటర్లు పరిగెత్తడం అంటే ఇది సాహసోపేతమైన క్రతువు అన్నారు. జాతీయోద్యమ స్ఫూర్తికి తమ శక్తిని దారిపోయడం అభినందనీయమన్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు యోగేశ్వరరావు మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 77 కిలోమీటర్ల రన్తో పాటు సైకిల్ యాత్రను చేపట్టామన్నారు. ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, హనుమంతవాక, అడవివరం, ఐఎన్ఎస్ కళింగ, భీమిలి వరకు వెళ్లి తిరిగి రేపు 6 గంటలకు విక్టోరియా స్తూపం వద్ద పరుగు ముగియనున్నట్టు తెలిపారు. పరుగులో 50 మంది, సైక్లింగ్లో 25 మంది భాగస్వామ్యమైనట్లు తెలిపారు. సుమారు రన్ ముగిసేసరికి 12 గంటలు పడుతుందని వివరించారు. కార్యక్రమంలో సెక్రటరీ కృష్ణ చైతన్య, జాయింట్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. First of all, I am thankful to VTRA, Vizag Trail Running Association and all the affiliate partners for organizing this 77-kilometer run on 77th Independence Day in Visakhapatnam city. I am very honored and very happy to see so many runners participating. 77 kilometers is no joke. So I think the last thing you want to hear is officials giving speeches. So I'll keep it short and make sure that you start as soon as possible. I would also request VTRA organization to have proper hydration facilities available along with basic medical facilities available. For any assistance, the police department will also be available for any sort of assistance, medical or otherwise. And I wish the very best to all the runners and all the cyclists. And 77 kilometers, when he told me first, I could not believe it. Because in my IPS training, we did around 40 kilometers and then 15 kilometers in a stretch. 77 kilometers would mean that you have an excellent fitness. And I would love to meet all of you when you finish your 77-kilometer journey. విశాఖ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పురవీధుల్లో రెపరెపలాడిన మువ్వెన్నెల జాతీయ జెండా. వ్యసనాలకు లోనై దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పే లక్ష్యంతో విశాఖ ట్రైలర్ రన్నింగ్ అసోసియేషన్ వినూత్న ప్రయత్నం. క్రాస్ వైజాగ్ పేరుతో సైకిల్ యాత్ర. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీపీ సింహ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.